ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకున్నారు కానీ కర్త కర్మ క్రియ ఏవన్గా ఉన్నటువంటి కేసిరెడ్డి అని చెప్పేసి, కానీ అసలు మొత్తం ఒక డాట్స్ అన్నీ కలిసి ఒక కంక్లూజన్కి లేదా ఒక లాజికల్ ఎండ్కి వచ్చే అవకాశం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాతే బయటకు వస్తున్న సమాచారం బట్టి అర్థమవుతోంది. నిన్నటికి నిన్న 30 కోట్ల వరకు కూడా ఈ కుంభకోణంలో పలు దశల్లో పాలు పంచుకున్న వాళ్ళందరూ కలిపి సిఐడి సీజ్ చేసింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ కానీ, అంటే పర్టికులర్గా కేసిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆదాన్ డిస్టిలరీస్ అవ్వచ్చు, లేదంటే కనుక జనరల్ ఎలక్షన్స్ టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలిస్తున్నాడని చెప్పేసి చెప్పబడుతున్నటువంటి 8 కోట్ల చిల్లర అమౌంట్ కృష్ణా జిల్లా గరికపాడు దగ్గర పోలీసులు అప్పుడు ఈసీ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. అది బెజవాడ ట్రెజరీలో ఉందట, అది కూడా సీజ్ చేశారు. ఇప్పుడు దాన్ని కూడా పర్మిషన్, హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ ఇది ఇచ్చిందంటున్నారు గవర్నమెంట్. సో ఓవరాల్గా 30 కోట్లు సీజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కూడా కీలకంగా వ్యవహరించాడు. కానీ దీని మొత్తానికి ఎవరు మూలం, ఆయన్ని ఈ రకంగా ఆయన్ని కానీ రాజు కేసిరెడ్డిని ఈ రకంగా పురమాయించింది ఎవరు అనేది మాత్రం వాళ్ళు ఇప్పటికీ చెప్పడం లేదు. కొన్ని సమాధానాలు దాటవేస్తున్నారు, కొన్ని ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెడితే మాత్రం నోట్లో నుంచి మాట రావటం లేదని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు దొంగ ఎవడన్నా దొంగతనం నేను చేశానని కొంతమంది ఒప్పుకుంటారు, ఒప్పుకోనప్పుడు ఏం చేయాలి? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎంక్వైరీ, ఇవి వీళ్ళు కదా, ఎవరైతే వ్యవస్థలు ఉంటారో సంస్థలు ఉంటాయో దర్యాప్తు సంస్థలు వాళ్ళు కదా చేయాల్సింది, ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఎవరి పాత్ర ఏంటనేది ఎవిడెన్స్తో సహా తీసుకురావాల్సింది. మరి ఈ రకంగా వాళ్ళు సహకరించట్లేదు అంటే సహకరించే అవకాశం లేదు కదా అక్కడ. అది ఏమైనా చిన్న చితక విషయం సహకరించి ఒప్పుకోవడానికి, అందులోనూ పెద్ద తలక ఎవరో చెప్పడానికి అనేక రకాల సస్పిషన్లు ఉంటాయి, అనేక రకాల భయాలు కూడా ఉండొచ్చు, అవకాశం ఉంది గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా. మరి ఈ పరిస్థితుల్లో దీనికి లాజికల్ ఎండ్, ఈ కింగ్ పిన్ ఎవరు అనేది నిర్ధారించడం ఎట్లా సాధ్యపడే అవకాశం ఎంతవరకు ఉంది? సార్ గుడ్ ఈవినింగ్ అండి. సిటీ 24 వీక్షకులకు ప్యానల్ పెద్దలకు కూడా ఈ మద్యం కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మనం కనుక ఒకసారి మొత్తం రివ్యూ చేస్తే కనుక అసలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో దీన్ని ప్రముఖంగా ప్రస్తావించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కల్తీ లిక్కర్ అని కానీ, డిస్టిలరీస్ అన్ని స్వాధీనం చేసుకుని వ్యాపారం చేస్తున్నారని కానీ, డిజిటల్ పేమెంట్ల విషయంలో 96,000 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో చేశారనేది కానీ, ఇవన్నీ కూడా ఆరోపిస్తా వస్తున్న పరిస్థితి. సో వచ్చిన తర్వాత కూడా 2-3 నెలలు అయిన తర్వాత దాని మీద సిట్ వేశారు. అక్టోబర్ నుంచి చూసుకుంటే రాజ్ కేసిరెడ్డి అరెస్ట్కి ముందు వరకు కూడా ఇక్కడ వేస్ట్ బొంగలు అక్కడ ఉన్నట్టు ఉంది. కాకపోతే వాళ్ళు కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రం రాజ్ కేసిరెడ్డిని ఆయన వేరే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం జరిగింది, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుండగా. అప్పటి నుంచి కూడా దానిలో జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంతకుముందు సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు తాజాగా చూస్తే చెవిరెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో అంటే ఇక్కడ 2 కోణాలండి మొత్తం మనం చూసినట్లయితే. ఒకటేంటంటే మద్యం దానిలో ముడుపులు, డిస్టిలరీస్ కి సంబంధించి లేదంటే ఆర్డర్లు ఇవ్వడం, కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం, అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి ఏంటంటే వాళ్ళు సిట్టు చెబుతున్న దాని ప్రకారం చూస్తే, మన వార్తా పత్రిక లీకులు ఇవ్వడం కానీ వాళ్ళు కొన్ని బయట చెప్తున్నా చూస్తే ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎన్నికల కి సంబంధించి కొంతమంది అభ్యర్థులకి ఈ లిక్కర్ ముడుపులను తీసుకెళ్లి అందించారనేది వాళ్ళ ఆరోపణ చేయటమే కాదు, దానికి సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ కావచ్చు, కొన్ని తుడాకి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకి సంబంధించిన వాహనాలు కావచ్చు, అవి ఇక్కడికి రావటం, అదేవిధంగా ఎక్కడైతే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ అన్నారో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి దగ్గరలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్. సో ఆ అపార్ట్మెంట్ కి సంబంధించి చూసినట్లయితే మనం అవన్నీ కూడా వాళ్ళు కాల్ డేటా రికార్డ్స్ అవన్నీ కూడా సంపాదించిన పరిస్థితి.
అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారంటే అసలు తనకు మద్యం అంటేనే గిట్టదు, మద్యం వ్యాపారానికి లేకపోతే మద్యానికి సంబంధించి చాలా దూరంగా ఉంటాను. తనకు హైదరాబాద్ లో సన్నిహితులైన వెంకటేష్ నాయుడు అనవసరంగా ఆయన అరెస్ట్ చేయడమే కాదు, ఆయనకి 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి వేధిస్తా ఉన్నారు. అదేవిధంగా తన గన్మెన్ గా పనిచేసిన వాళ్ళని కూడా వేధిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే సిట్టు 30 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి సీజ్ చేసిందో, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే అవినీతి ముడుపుల వ్యవహారం కానీ లేదంటే అక్రమ ఆదాయం అని చెప్తా ఉన్నారో, దారి మళ్ళిన ముడుపులు సొమ్ము, మద్యం ముడుపుల సొమ్ముకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి కీలకమైన ముందుకు పడినట్టయింది సీజ్ చేయటం అనేది, అంటే క్యాష్ రూపంలో సీజ్ చేయటం. అయితే ఇంకా వాళ్ళు చెప్పిన 3,200 కోట్ల రూపాయలు 30 కోట్లు అనేది చాలా తక్కువ మరి. సో మరి మిగతా అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ రూట్ చేశారు, ఏంటి, విదేశాలకు ఎక్కడ తరలించారు, లేకపోతే ఏంటి అనేది. అయితే దీనిలో ఏంటంటే అంతిమ లబ్ధిదారు అనేది అంటున్నారు కానీ మామూలుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆయన త్వరలో అరెస్ట్ అవుతారని రకరకాలుగా మాట్లాడుతాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో చూస్తే మనకి ఆయన అసలు మద్యం కుంభకోణమే జరగలేదు, ఈ కేసులన్నీ అక్రమం అంటారు. నేననేది ఏంటంటే కూటమి సర్కారు మీద ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే గతంలో రేషన్ మాఫియాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, అన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ద్వారపుత్ర చంద్రశేఖర్ రెడ్డి గారు, దీనికి సంబంధించి కీలకమైన వ్యక్తి అని చెప్పారు. సో మనం సంవత్సరం అయిన తర్వాత చూసుకుంటే అసలు రేషన్ మాఫియాకి సంబంధించి ఎవరైతే కీలకమైన వ్యక్తి అని చెప్పారో వాళ్ళ అరెస్టులు జరగలేదు, దానికి సంబంధించిన వేల కోట్ల రూపాయలకు సంబంధించి సమాచారం కానీ లేదంటే వాళ్ళ కేసులు కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మాత్రం ఇప్పుడు నిన్న నవీన్ కృష్ణ చెవిరెడ్డి భాస్కర్ గారు పిఎల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో 11కి చేరుకున్న పరిస్థితి. మిథున్ రెడ్డి గారు ఇంకా విజయసాయి రెడ్డి గారు వాళ్ళు కూడా నిందితులుగా ఉన్నారు, వాళ్ళు ముందస్తు బెయిల్స్కి వెళ్తా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు అయితే మరి కొంత సమాచారం ఇచ్చారు కాబట్టి ఆయన సిట్టు కూడా సహకరిస్తున్నామో అది సిట్టే సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయట్లేదు ఏందని చాలా మంది వైసీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో నేనేమంటానంటే ఒక కీలకమైన ఆధారాలు 3,200 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఏదైతే నష్టం జరిగిందో అదన్నీ తీసుకురావాల్సిన బాధ్యత కూటమి సర్కార్ మీద. రేషన్ బియ్యం లాగే ఇక్కడ కూడా కేవలం బుర్ర జల్లడానికో అరెస్టులకో లేదా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేశారనో కాకుండా ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు కాల్ డేటా రికార్డులు అంటున్నారు, వాహనాలు అంటున్నారు, హైదరాబాద్ నుంచి ఎక్కడికో నగదు తల్లిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఆ భారతీయ నుంచి సంబంధించి ఆయన గోవిందప్ప బాలాజీని ఆయన కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో వీటికి సంబంధించిన సరైన ఆధారాలు సాంకేతిక ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు మొన్న సింగయ్య మృతి అంటే జగన్ గారి పర్యటనలో సింగయ్య మృతి అంటే దానికి సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలు ఎప్పుడైతే అది చూపించగలిగారో అప్పుడు కొంత ప్రజల్లో నమ్మకం వచ్చింది. ఏంటి, ఎస్ ఫోరెన్సిక్ కూడా ఇక్కడ ఇది కరెక్ట్ గా చెప్తున్నారు, వాళ్ళు ఏదైతే ఫేక్ లేకపోతే ఏఐ అన్నారో అదంతా తప్పని. అదే రీతిలో ఈ 3,200 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, దీనిలో ఎవరెవరు ఉన్నారు. గతంలో చూస్తే మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నారు, సినిమాలు తీశారన్నారు. మొన్న చెవిరెడ్డి గారికి సంబంధించి చూస్తే టాంజానియాలోనూ ఎక్కడో పరిశ్రమలు పెట్టాలని వెళ్ళారనే వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ వార్తలుగానే మిగిలిపోకుండా దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కానీ లేదంటే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ అనేది ఎప్పుడైతే తీసుకురాగలిగితే కూటమి సర్కారు అప్పుడు కూటమి సర్కారు మీద ఈ కక్ష సాధింపు కోసం చేస్తున్న అపప్రద అనేది పోయింది. లేదంటే ఖచ్చితంగా ఈ మరొక రేషన్ బియ్యం కుంభకోణం లాగే ఇది కూడా మరుగున పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నిన్న జైలు దగ్గర చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసలు దబాయించి మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఆయన ఆ ధైర్యంగా జనరల్ గా ఏంటంటే జైలుకి వెళ్ళారు, అరెస్ట్ చేయారు, ఆయనకి తరఫున ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని క్వశ్చన్లు వేస్తుంటే కొన్నిటికి ఆయన మౌనంగా సమాధానం అంటున్నారు, నార్కో ఎనాలిసిస్ టెస్టులకు కూడా వెళ్తానంటున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఆ నిందితులకు సంబంధించి ఆ భయాందోళన కానీ అవి కనపడిన పరిస్థితి. సో దీనిలో సిట్ ఎలా విజయం సాధిస్తుంది, 3,200 కోట్ల రూపాయలు తిరిగి ఎలా ప్రభుత్వ ఖజానాకి చేరుస్తుంది అనేది పెద్ద సవాల్ అనేది అయితే నేను చెప్తాను.